హాయ్ స్టూడెంట్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సెకండ్ బిఏ థర్డ్ సెమిస్టర్లో ఉన్నటువంటి మ్యాక్రో ఎకనామిక్స్ సబ్జెక్టుకి సంబంధించిన ఫస్ట్ మాడ్యూల్ గురించి నేర్చుకుందాం. అంటే ఈ మాడ్యూల్లో మ్యాక్రో ఎకనామిక్స్ అంటే స్థూల అర్థశాస్త్రానికి సంబంధించి ఏ అంశాలు ఉన్నాయి ఏంటి అనేది మీకు చక్కగా వివరించి చెప్పడం జరుగుతుంది. మొదటగా మనం మీనింగ్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్. ఎకనామిక్స్ అంటే మీరు ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నారు. ఎకనామిక్స్ అంటే అర్థశాస్త్రము. అర్థము అంటే డబ్బుకు సంబంధించిన శాస్త్రం అని నేర్చుకున్నాం. మనం ఫస్ట్ బిఏలో నేర్చుకున్నదంతా ఏంటి? మైక్రో ఎకనామిక్స్, సూక్ష్మ అర్థశాస్త్రం. ఇక్కడ మనం సెకండ్ బిఏలో నేర్చుకుంటుంది ఏంటి? మ్యాక్రో ఎకనామిక్స్. మ్యాక్రో అంటే స్థూల అర్థశాస్త్రం. స్థూలంగా ఏదన్నా కొంచెం విడివిడిగా ముక్కలుగా చెప్తున్నారనుకోండి, కొంతమంది పెద్దవాళ్ళు ఏమంటారు, మనల్ని స్థూలంగా చెప్పమ్మా అంటారు. అంటే చిన్న చిన్న విడిభాగాల కింద కాకుండా మొత్తాన్ని కలిపి చెప్పడాన్ని మ్యాక్రో అంటాం అన్నమాట, స్థూల అంటాం. మనం ఫస్ట్ బిఏలో విడివిడిగా నేర్చుకున్నాం C+I+G+X అని. వాటి నాలుగిటిని కలిపి జాతీయ ఆదాయంగా పరిశీలించడమే మ్యాక్రో ఎకనామిక్స్. దీన్నే స్థూల అర్థశాస్త్రం అంటాం తెలుగులో. ఇది అర్థశాస్త్రంలో ఒక భాగం. మ్యాక్రో ఎకనామిక్స్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ ఎకనామిక్స్ దట్ స్టడీస్ హౌ అండ్ ఓవరాల్ ఎకానమీ. అంటే మొత్తం ఎకానమీ, ఆర్థిక వ్యవస్థను గురించి పరిశీలించడం అర్థశాస్త్రంలో ఇది ఒక భాగం. అలాగే మనం ఫస్ట్ బిఏలో నేర్చుకున్నటువంటి ఇండివిజువల్స్ కాకుండా లార్జ్ స్కేల్ బిహేవియర్స్ గురించి మనం నేర్చుకుంటాం ఇక్కడ. అదేవిధంగా వ్యవస్థలో వచ్చేటటువంటి సమస్యలను చర్చించేదే మ్యాక్రో ఎకనామిక్స్. మీరు బాగా ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మైక్రోకి మ్యాక్రోకి ఉన్నటువంటి ఫస్ట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, మైక్రో ఎకనామిక్స్లో ఒక హ్యూమన్ బీయింగ్ లేదా ఒక కన్జ్యూమర్ లేదా ఒక ప్రొడ్యూసర్ ఏ విధంగా బిహేవ్ చేస్తాడు అనేది చెప్తాం. అక్కడ బిహేవియరల్ ఎకనామిక్స్ అది. అంటే వాడి ప్రవర్తన గురించి అధ్యయనం చేస్తాం. కానీ ఇక్కడ మ్యాక్రో ఎకనామిక్స్లో ఉన్న గొప్పతనం ఏంటి అంటే, ఇక్కడ వ్యవస్థకి, అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఈ కన్జ్యూమర్సు, ప్రొడ్యూసర్సు, గవర్నమెంటు, ఇంటర్నేషనల్ ట్రేడ్, ఇలాంటి వాటిలన్నింటిలోనూ వచ్చేటటువంటి సమస్యల్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది చెప్పేదే మ్యాక్రో ఎకనామిక్స్. అంటే వ్యవస్థకి సమస్యలు ఏముంటాయి మాస్టారు అని మీకు డౌట్ రావచ్చు. వ్యవస్థకి సమస్యలు ఏముంటాయి అంటే, వ్యవస్థకి అంటే చాలామంది ఏమనుకుంటారు, ఆర్థిక వ్యవస్థ మామూలుగా నడిచిపోతుంది కదా అనుకుంటాం. కానీ ఇప్పుడు చూడండి, కరోనా టైంలో మనకి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, రాబోతున్నాయి. వాటికి రకరకాల పేర్లతో మనం మామూలుగా అనుకుంటూ ఉంటాం. కానీ ఎకనామిక్స్లో దానికి రెండు పదాలు మనం ఉపయోగిస్తాం. అదేంటి అంటే, ఒకటి ద్రవ్యోల్బణం, రెండోది ఆర్థిక మాంద్యం. అలాంటి రెండు విషమ సమస్యల గురించి చర్చించేదే మ్యాక్రో ఎకనామిక్స్. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం. అంటే ఏంటి? ధరలు విపరీతంగా పెరిగిపోవడం, ప్రైస్ లెవెల్స్ పెరిగిపోవడం. అంటే ధరలు పెరిగిపోతాయి. అలాగే ఆర్థిక మాంద్యం వస్తుంది ఒక్కొక్కసారి, అంటే అన్ఎంప్లాయ్మెంట్ అన్నమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ గురించి, అన్ఎంప్లాయ్మెంట్ గురించి, ద్రవ్యోల్బణం గురించి, ఆర్థిక మాంద్యం గురించి, జీడిపిలో తగ్గుదల గురించి, నేషనల్ ఇన్కమ్ పడిపోవడం గురించి, ఇలాంటి సమస్యలు అన్నిటి మీద చర్చించి వాటన్నిటిని మనం ఎలా పెంచుకోవాలి, ఏ విధంగా వాటిని మనం రిమూవ్ చేసుకుని వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలని చర్చించేదే మ్యాక్రో ఎకనామిక్స్. అంటే ఇది వ్యాస్ట్ మాట. అంటే మొత్తం దేశం గురించి, ప్రపంచం గురించి చర్చిస్తుంది. అందుకే ఇది స్థూల అర్థశాస్త్రం అయింది. ఓకేనా? ఇన్ఫ్లేషను, డిఫ్లేషను గురించి మనం ఆ చాప్టర్ మనకి థర్డ్ మాడ్యూల్లో ఉంటుంది, అక్కడ మనం దాని గురించి చర్చిద్దాం. ఇక్కడ సమస్య ద్రవ్యోల్బణం అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ద్రవ్యం విలువ తగ్గిపోయి వస్తువుల ధరలు పెరిగిపోవడమే ద్రవ్యోల్బణం. అంటే రూపాయి, అది మనం 10 రూపాయలు, ₹1 వస్తువు విలువ ఉంటే దానికి ₹10 ఇచ్చి కొనుక్కుంటూ ఉంటాం అన్నమాట. ఇన్ఫ్లేషన్ అంటే అది. అంటే ప్రజల్లోకి డబ్బు ఎక్కువగా వచ్చేసి వస్తువులు తగ్గిపోతే వచ్చేదే ఇన్ఫ్లేషన్.
డిఫ్లేషన్ అంటే ఆర్థిక మాన్యం, అంటే అన్ఎంప్లాయ్మెంట్ వల్ల వస్తుంది అది. అంటే వస్తువులు కొనేవాళ్ళు ఉండరు, వస్తువులు మాత్రం ఇబ్బడముబ్బడిగా మార్కెట్లోకి వచ్చేసి ఉంటాయి, ఎవరో కొంటలేదు కాబట్టి వస్తువుల ధరలు పడిపోతాయి. వస్తువుల ధరలు ఎప్పుడైతే పడిపోయినాయో సంస్థలు మూతపడిపోతాయి, ఎవరో కొంటలేదు కాబట్టి. అప్పుడు ఉన్న ఉద్యోగాలు కూడా పోతాయి, అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది. దాన్ని ఆర్థిక మాన్యం అంటాం. ఈ రెండు సమస్యల నుంచి ఎలా గట్టెక్కాలని అది పరిశీలించేదే మ్యాక్రో ఎకనామిక్స్. ఇప్పుడు మనం డెఫినేషన్స్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ చూద్దాం. దీనికి చాలామంది అర్థశాస్త్రవేత్తలు మ్యాక్రో ఎకనామిక్స్కి సంబంధించి డెఫినేషన్స్ ఇచ్చారు. అందులో మొట్టమొదట బౌల్డింగ్ గురించి మనం చూసినట్టయితే అతను ఏమంటాడంటే, మ్యాక్రో ఎకనామిక్ థియరీ ఈజ్ దట్ పార్ట్ ఆఫ్ ఎకనామిక్స్ విచ్ స్టడీస్ ద ఓవరాల్ యావరేజెస్ అండ్ యాగ్రిగేట్స్ ఆఫ్ ది సిస్టమ్. ఓవరాల్ యావరేజెస్ అండ్ యాగ్రిగేట్స్ ఆఫ్ ది సిస్టమ్. ఇక్కడ యాగ్రిగేట్స్ అంటే ఏంటి అంటే సమిష్టికి అంటే అన్ని రంగాలకి సంబంధించిన అంశాలని పరిశీలించడమే మ్యాక్రో ఎకనామిక్స్. ఓవరాల్ యావరేజెస్ అంటే మొత్తం వ్యవస్థలో ఉన్నటువంటి, అసలు వ్యవస్థ అంటే ఏంటి, నాలుగు రంగాలండి వ్యవస్థ అంటే. ఇందాక చెప్పా, C+I+G+X, దట్ ఈజ్ కంట్రీ. ఒక దేశం అంటే, ఒక జాతి అంటే ఏంటంటే C+I+G+X. వీటి యొక్క యాగ్రిగేట్, వీటిలన్నీ కలిపి వచ్చే యాగ్రిగేట్స్ అంటే సమిష్టి డిమాండు, సమిష్టి సప్లై, యాగ్రిగేట్ సప్లై, యాగ్రిగేట్ డిమాండ్. వీటి గురించి పరిశీలించేదే మ్యాక్రో ఎకనామిక్స్ అని చెప్పింది ఎవరంటే బౌల్డింగ్. ఇక్కడ నీకు C+I+G+X అంటున్నాను ఇందాని నుంచి, దాని గురించి మీకు కొంచెం క్లారిటీ ఇవ్వాలి, ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో అది లేదు కాబట్టి. ఇక్కడ C+I+G+X అంటే ఏంటి అంటే, C అంటే కన్జ్యూమర్స్ చేసే డిమాండ్, I అంటే ఇన్వెస్టర్స్, ఫస్ట్ అక్షరాలు తీసుకున్నాం అన్నమాట, ఇన్వెస్టర్స్ చేసే డిమాండ్. మూడోది C+I+G అన్నాను, G అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చే డిమాండ్. X అంటే X అంటాం, X అంటాం. అంటే అది ఇంటర్నేషనల్ ట్రేడ్. అంటే ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ టోటల్ మనకి విదేశీ మారక ద్రవ్యం ఎంత ఉందని తెలుస్తుంది అన్నమాట. అంటే దేశం అంటే మనం 4 రంగాలుగా విభజించి పరిశీలించాలండి. 1 వినియోగదారులు C, 2 ఉత్పత్తిదారులు ఇన్వెస్టర్స్, 3వది గవర్నమెంట్ ప్రభుత్వం, 4వది విదేశీ వ్యాపారం X. ఈ 4 రంగాల నుంచి వచ్చే డిమాండ్ ఎంత ఉంది, ఈ 4 రంగాల నుంచి వచ్చే సప్లై ఎంత ఉంది పరిశీలించడమే మ్యాక్రో ఎకనామిక్స్. ఈ 2 రంగాల నుంచి కలిపి ఎక్కడైతే సమానం అవుతుందో అదే సార్థకమైన డిమాండ్ అని కీన్స్ అంటాడు. కీన్స్ నిర్వచనం మీకు నెక్స్ట్ చెప్తాను. కాబట్టి బౌల్డింగ్ ఏమంటాడంటే యాగ్రిగేట్స్ ఆఫ్ ది సిస్టమ్ అని దాన్ని పరిశీలించడమే మ్యాక్రో ఎకనామిక్స్ అంటాడు. ఇక తర్వాత షపిరో అనే అతను ఎకానమిస్ట్ ఏమంటాడంటే, మ్యాక్రో ఎకనామిక్స్ డీల్స్ విత్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది ఎకానమీ యాజ్ ఎ హోల్. అంటే అర్థశాస్త్రం వ్యవస్థ మొత్తంగా పరిశీలిస్తుంది. హోల్ అంటే టోటల్గా పరిశీలిస్తుంది, విడివిడిగా కాకుండా. ఈ 4 అయితే ఏది C+I+G+X ఉందో దాన్ని విడివిడిగా చూస్తే అది మైక్రో ఎకనామిక్స్, కలిపి చూస్తే మ్యాక్రో ఎకనామిక్స్. నెక్స్ట్ అక్లే గార్డ్నర్ ఏమంటాడంటే, మ్యాక్రో ఎకనామిక్స్ కన్సర్న్స్ విత్ సచ్ వేరియబుల్స్ యాజ్ ది అగ్రిగేట్ వాల్యూమ్ ఆఫ్ ది అవుట్పుట్ ఆఫ్ యాన్ ఎకానమీ విత్ ద ఎక్స్టెంట్ విచ్ ఇట్స్ రిసోర్సెస్ ఆర్ ఎంప్లాయిడ్, విత్ ద సైజ్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అండ్ విత్ ది జనరల్ ప్రైస్ లెవెల్. ఇది మాట. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా మన అది ఒక సబ్జెక్ట్ని పరిశీలన చేస్తారు. ఒక్కొక్కళ్ళు యాగ్రిగేట్స్ అన్నాడు బౌల్డింగ్. అలా కాకుండా హోల్ మొత్తం వ్యవస్థను గురించి పరిశీలిస్తాడు షపిరో అంటున్నాడు. గార్డ్నర్ ఏమంటున్నాడు, మొత్తం యాగ్రిగేట్స్తో పాటు నేషనల్ ఇన్కమ్ ఎలా పెరుగుతుంది, జనరల్ ప్రైస్ లెవెల్ అంటే సాధారణ ధరల స్థాయి ఏ విధంగా పెరుగుతుంది, ఏ విధంగా తగ్గుతుంది, దానివల్ల ఎటువంటి ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి, నేషనల్ ఇన్కమ్ ఎలా తగ్గుతుంది, సైజ్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఎలా పెరుగుతుంది, ఎలా తగ్గుతుంది, దానివల్ల ద్రవ్యోల్బణం ఎలా వస్తుంది, ఆర్థిక మాన్యం ఎలా వస్తుంది, వాటిని ఎలా పారదోలవచ్చని నిర్వచనాలు ఇచ్చడం జరిగింది. ఇక మ్యాక్రో ఎకనామిక్స్లో ఎకనామిక్స్కి ఒక పేరు తీసుకొచ్చి దానికి ఒక ప్రాధాన్యతను ఇచ్చిన వాడు ఎవరంటే, మీరు అందరూ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది షపిరో, ఈ అక్లే, వీళ్ళందరి తర్వాత ఎక్కువ ప్రాధాన్యత తీసుకొచ్చిన వాడు కీన్స్. అందుకే మ్యాక్రో ఎకనామిక్స్ని ఏమని పిలుస్తారంటే కెనీషియన్ ఎకనామిక్స్ అని పిలుస్తారు.
ఈ కినీషియన్ ఎకనామిక్స్ అనేది ఎలాగ వచ్చింది అంటే, ఈ కీన్స్ అనే అర్థశాస్త్రవేత్త, ఇంగ్లీష్ అర్థశాస్త్రవేత్త ఏం చేశాడంటే, జాన్ మెనార్డ్ కీన్స్ ఇతని పూర్తి పేరు, జేఎం కీన్స్, జాన్ మెనార్డ్ కీన్స్. ఇతను ఒక బుక్ రాశాడండి, ఆ బుక్ పేరే జనరల్ థియరీ. దీనికి పూర్తి పేరు ఏంటంటే ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ అనే పుస్తకం రాశాడు ఇతను. ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ అంటే సాధారణ సిద్ధాంతం లేదా సార్వత్రిక సిద్ధాంతం అని పిలుస్తారు దీన్ని. దాంట్లో ఏమేమి టచ్ చేసాడు ఇతను? ఉద్యోగిత గురించి, వడ్డీ గురించి, ద్రవ్యం గురించి పరిశీలన చేశాడు. వీటన్నిటి మీద ఆధారపడి వ్యవస్థ ఎలా నడుస్తుంది, ఎటువంటి ఫ్లక్చుయేషన్స్ వస్తాయనేది పుస్తకంలో రాసి దానికి సొల్యూషన్స్ చెప్పాడు. అందుకే కినీషియన్ పేరు మీదే పిలుస్తారు ఎకనామిక్స్ని, మ్యాక్రో ఎకనామిక్స్ని. ఇతను బ్రిటిష్ ఎకానమిస్ట్. ఇతను ఎందుకు మ్యాక్రో ఎకనామిక్స్ ఈ బుక్ రాయాల్సి వచ్చింది అంటే, 1930s మనకి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం అనేది వచ్చిందండి. ఏమొచ్చింది? ఆర్థిక మాంద్యం. ఇందాక చెప్పాను మీకు. ఆర్థిక మాంద్యం అంటే ధరలు తగ్గిపోవడం, ఉద్యోగాలు పోవడం, సరుకు ఎక్కువగా ఉండిపోవడం, అంటే వస్తువులు ఎక్కువగా ఉండిపోవడం, వ్యవస్థలన్నీ మూతపడిపోవడం, సంస్థలన్నీ మూతపడిపోవడం, అటువంటి భయంకరమైన పరిస్థితిని ఆర్థిక మాంద్యం అంటాం. ద్రవ్యోల్బణం అంటే అది కాదండి. ద్రవ్యోల్బణం అంటే ధరలు పెరిగిపోవడం, విపరీతంగా వస్తువులు లేకపోవడం, ప్రజల దగ్గర డబ్బు ఎక్కువగా ఉండడం, దాన్ని ద్రవ్యోల్బణం అంటాం. అదో రకం ప్రాబ్లం. అది ముదిరితేనే ఆర్థిక మాంద్యం అవుతుంది. ఇతను మనకి 1930s ఏమైందంటే అండి, ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లాండ్లో వచ్చినటువంటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వలన వస్తువులు బాగా పెరిగిపోయి, సంస్థలు మూతపడిపోయి, ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయి ఇంగ్లాండ్లో ముందు ఆర్థిక మాంద్యం వచ్చింది. 1930s అంటే 1930 ఆ ప్రాంతంలో. అది ఏమైంది, అప్పటికే ఇంటర్నేషనల్ ట్రేడ్ బాగా డెవలప్ అయిపోవడం వల్ల అన్ని దేశాలకి అది పాకింది. మొత్తం ఇంటర్నేషనల్ ట్రేడ్ అప్పటికి ఇది బ్రిటిష్ అందరినీ పరిపాలిస్తుంది కాబట్టి అన్ని దేశాలకి వాళ్ళ వస్తువులు వచ్చేసి, అంటే ఇంపోర్ట్స్ అయిపోయి, ఆ వస్తువులు మన దేశం మీద పడిపోయి, అన్ని దేశాల మీద పడిపోయి, మన వస్తువులకి డిమాండ్ పడిపోయి, వస్తువులు ఎక్కువైపోయి, మన సంస్థలన్నీ మూతపడిపోయి, నిరుద్యోగం ప్రబలిపోయి, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉక్కిరిబిక్కిరి చేసిందన్నమాట. ఆర్థిక మాంద్యాలు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి 10 సంవత్సరాలకు ఒకసారి. కానీ 1930s వచ్చిన ఆర్థిక మాంద్యం ఒక సునామీ లాంటిది అన్నమాట. చాలా భయంకరమైంది. అది పారద్రోలటం కోసం ఈ జాన్ మెనార్డ్ కీన్స్ అనే అర్థశాస్త్రవేత్త ఏం చేశాడంటే, 1936 ఒక పుస్తకం రాశాడండి. అదే మీకు ఇందాక చెప్పినటువంటి ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ. ఈ పుస్తకంలో ఇతను ఏం చేశాడంటే, ఆర్థిక మాంద్యం పారద్రోలటం కోసం ఒక థియరీని డెవలప్ చేశాడు. అదే జనరల్ థియరీ, సార్వత్రిక సిద్ధాంతం అంటారు. ఏంటది? y ఈజ్ ఈక్వల్ టు, ఇందాక చెప్పినట్టుగా y ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ i ప్లస్ g ప్లస్ x. ఇక్కడ y అంటే ఏంటి అంటే జాతీయ ఆదాయం, c అంటే ఇందాక చెప్పినట్టుగా కన్జంప్షన్, i అంటే ఇన్వెస్ట్మెంట్, g అంటే గవర్నమెంట్, x అంటే x మైనస్ m ఈజ్ ఈక్వల్ టు x అంటే ఏంటి అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్. ఇది బోత్ సైడ్స్ నుంచి చూడాలి మనం. అంటే ఒక జాతీయ ఆదాయం పెరగాలి అంటే ఈ 4 రంగాలు c ప్లస్ i ప్లస్ g ప్లస్ x నుంచి వచ్చే డిమాండు మరియు సప్లై, ఈ రెండు కూడా ఎక్కడైతే సమానం అవుతాయో అక్కడ ఏమవుతుందంటే వ్యవస్థలో సార్థకమైన డిమాండ్ ఏర్పడుతుంది. అప్పుడు సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది, అందరికీ ఉద్యోగాలు ఉంటాయి, ఆటోమేటిక్గా వ్యవస్థ, ప్రజలందరి దగ్గర డబ్బులు ఉంటాయి, వస్తువులు కొనుక్కుంటూ ఉంటారు, కొత్త సంస్థలు వస్తూ ఉంటాయి, ఉన్న సంస్థలు తెరుస్తారు, కొత్త ఉద్యోగాలు వస్తూ ఉంటాయి, వ్యవస్థ సమృద్ధిగా మారుతుంది అని ఒక థియరీని డెవలప్ చేసి చెప్పాడు. దీన్నే మనం మ్యాక్రో ఎకనామిక్స్గా ఈ రోజున పుస్తకాల్లో చదువుకుంటున్నాం. దట్ ఈజ్ కీన్స్. అందుకే కీన్స్ని ఏమని పిలుస్తారంటే అర్థశాస్త్ర ఆకాశంలో ధ్రువతార అంటారు. ఇంకా ఇతని గురించి, ఇతని థియరీల గురించి ముందు లెసన్స్లో మనం నేర్చుకుందాం. ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్. ఇందాక నుంచి మీకు వస్తామని చెప్తున్నాను, మ్యాక్రో ఎకనామిక్స్ మైక్రో ఎకనామిక్స్ కన్నా చాలా గొప్పదని. అసలు ఎకనామిక్స్లో ఉన్నటువంటి చాలా రకాలు ఎకనామిక్స్, అగ్రికల్చర్ ఎకనామిక్స్, ఇండస్ట్రియల్ ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్, పబ్లిక్ ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఇవన్నీ, అలాగే అప్లైడ్ ఎకనామిక్స్, వీటన్నిటికన్నా మ్యాక్రో ఎకనామిక్స్కి ఎంత ఇంపార్టెన్స్ అంటే ఫంక్షనింగ్ ఆఫ్ యాన్ ఎకానమీ. ఇది ఏం చేస్తుందంటే అండి, దీని ఇంపార్టెన్స్ ఎందుకు అంటే అసలు ఎకానమీ అనేది ఎలా ఫంక్షన్ చేయాలి అనేది ప్రభుత్వాలకు తెలియజేస్తుంది మ్యాక్రో ఎకనామిక్స్.
అంటే ఎలాగ పనిచేయాలి అంటే ఏంటి, అసలు వ్యవస్థ ఇప్పుడు ప్రభుత్వాలు ఏర్పడ్డాయండి, రాజకీయ పార్టీలు కాదు, ఇక్కడ ప్రభుత్వాలు ఏర్పడ్డాక ఆ ప్రభుత్వం ఎలా పనిచేయాలి అంటే ఆదాయము వ్యయం, అంతే కదండి. బడ్జెట్ అంటే ఏంటి, ఇన్కమ్ ఎక్స్పెండిచర్, అవి రెండు బ్యాలెన్స్గా ఉంటే అది బ్యాలెన్స్డ్ బడ్జెట్. ఇన్కమ్ ఎక్కువగా ఉండి పన్నులు అవి ఎక్కువగా ఉండి ఎక్స్పెండిచర్ తక్కువగా ఉంటే అది లోటు బడ్జెట్. అలా కాకుండా ఆదాయం తక్కువగా ఉండి వ్యయం ఎక్కువగా ఉంటే అది మిగులు బడ్జెట్. ఇలాగ మనకి బడ్జెట్లు అనేది ఎలా ఉన్నాయి, ఆ బడ్జెట్లు ఎందుకు వేస్తున్నాం, వాటి ద్వారా ఎటువంటి సర్కమ్స్టెన్సెస్ వస్తున్నాయి, వీటన్నిటినీ కూడా మనం పరిశీలించి చేసి వ్యవస్థని, ఎకానమీని ఎలా నడపాలి, ఆర్థిక మాన్యం ఉంటే ఎలా చేయాలి, లేకపోతే ద్రవ్యోల్బణం ఉంటే ఏం చేయాలి, దానికి సంబంధించి ఆర్థిక మంత్రులు ఏ విధంగా ఆర్బీఐ తోటి కలిసి, అంటే ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇవన్నింటినీ కూడా ఏంటి అంటే మనం ఎకానమీ గురించి పూర్తిగా తెలియజేసేది మ్యాక్రో ఎకనామిక్స్. అది మైక్రో ఎకనామిక్స్లో మనకు కనిపించదు. నెక్స్ట్ రెండోది ఫార్ములేషన్ ఆఫ్ ఎకనామిక్ పాలసీస్ అండి. చెప్పాను కదా, ఎటువంటి పాలసీస్ తీసుకోవాలి మనం అంటే, ఒక ప్రభుత్వం వచ్చిందనుకోండి, వాళ్ళు ఎక్కువగా మనకి ఏంటి సంక్షేమ పథకాల మీద ఎక్కువ ఖర్చు పెడతా ఉంటారు. ఇంకొక ప్రభుత్వం వచ్చిందనుకోండి, వాళ్ళు డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మీద ఎక్కువ ఖర్చు పెడతారు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆలోచన, అంటే వాళ్ళ ఎకానమీ, వాళ్ళ బుర్రలో ఉన్నటువంటి ఆలోచనలు అక్కడ ఉన్నటువంటి ఎకానమిస్టులతో ఆలోచన చేస్తుంటారు. ఏది కరెక్ట్ అంటే ఎకనామిక్స్లో మనం కరెక్ట్గా చెప్పలేం. ఎలాగంటే ఇప్పుడు ముందు వ్యవస్థను డెవలప్ చేసి దాని ద్వారా వచ్చిన ఆదాయాలతో ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి పెంచవచ్చు అనేది ఒక రకమైన ఎకానమీ. అలా కాకుండా ప్రజలందరికీ డబ్బులు ఇచ్చేసి సంక్షేమ కార్యక్రమాలు చేసేసి దాని ద్వారా కొనుగోలు శక్తి పెంచి కొత్త సంస్థలు వచ్చేలా చేయడం అదొక ఎకనామిక్స్. కాబట్టి ఎవరి పాలసీ వాళ్ళది. అయితే ఇది ఎలాగండి అని మీకు డౌట్ రావచ్చు. అంటే అక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టెన్సెస్, ఆ స్టేట్లో కానీ ఆ దేశంలో కానీ అక్కడ కానీ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనే దాన్ని బట్టి మనం పాలసీస్ తీసుకోవాలి. వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ మ్యాక్రో ఎకనామిక్స్ చర్చిస్తుంది. అలాగే అండర్స్టాండింగ్ అండ్ కంట్రోలింగ్ ఆఫ్ ఎకనామిక్ ఫ్లక్చుయేషన్స్, ఇందాక మీకు చెప్పింది అదే. ఎకానమీ ఎప్పుడు కూడా మీకు స్టేబుల్గా ఉండదండి. కెరటాలు మాటివి వస్తూ ఉంటాయి. ఎకనామిక్స్ అంటే సముద్రం, ఒడ్లో కూర్చొని చూస్తుంటే కెరటాలు చూడండి, పైకి లేస్తూ కిందకు పడుతూ, పైకి లేస్తూ కిందకు పడుతూ ఉంటాయి. అలాగే ఎకానమీ కూడా మీకు ఏ రోజు ఎప్పుడు కూడా ఇలాగా మీకు సావధానంగా ఉండదు. ప్రాసెస్ ఇది. అంటే అలాగే డెవలప్మెంట్ వస్తుంది, మళ్ళీ కిందకు పడిపోతుంటుంది, డెవలప్మెంట్ వస్తుంటుంది, కిందకు పడిపోతుంటుంది. అది వ్యవస్థలో ఒక మార్గం, అది అర్థశాస్త్ర ప్రకారం మనకి. కాబట్టి ఫ్లక్చుయేషన్స్ ఎందుకు వస్తాయి? ఒక కెరటం ఇన్ఫ్లేషన్, ఒక కెరటం డిఫ్లేషన్. వాటిని మనం నెక్స్ట్ లెసన్లో చెప్పుకుంటాం బిజినెస్ సైకిల్స్ అని. అంటే వ్యవస్థ ఎప్పుడైతే విస్తరించి అభివృద్ధి చెందుద్దో మళ్ళీ తిరోగమనంలోకి వస్తుందండి. తిరోగమనంలోకి వచ్చి మళ్ళీ అభివృద్ధిలోకి వెళ్తూ ఉంటుంది. అంటే కెరటమే, జస్ట్ లైక్ కెరటం. అందుకే మీకు అక్కడ డయాగ్రామ్ వేసినప్పుడు వ్యాపార చక్రాల డయాగ్రామ్ కూడా మేము కెరటంలాగే వస్తుంది మనం వేసింది. ఎందుకంటే ఫస్ట్ బిగినింగ్, తర్వాత విస్తరణ తర్వాత అభివృద్ధి తర్వాత మళ్ళీ తిరోగమనం తర్వాత మళ్ళీ పునరుజ్జీవనం తర్వాత మళ్ళీ విస్తరణ తర్వాత మళ్ళీ అభివృద్ధి. అలాగే ఏమవుతుందంటే వ్యవస్థ కెరటాల్లాగా అలా పైకి కిందకి ఉంటాయి. దట్ ఈజ్ ఫ్లక్చుయేషన్స్ అంటారన్నమాట. ఆ ఫ్లక్చుయేషన్స్ అర్థం చేసుకోవడానికి, వాటిని మనం ఎలా రిమూవ్ చేయాలని చెప్పడానికి మ్యాక్రో ఎకనామిక్స్ మనకి చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ఇందాక చెప్పినట్టుగా ఇన్ఫ్లేషను డిఫ్లేషన్ గురించి ఇది బాగా చర్చిస్తుంది. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే స్టడీ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయం. ఇందాకే చెప్పాను కదండి, జనరల్ థియరీలో మ్యాక్రో ఎకనామిక్స్కి సంబంధించి y = c+i+g+x అని చెప్పాం. ఇక్కడ y అంటే జాతీయ ఆదాయం. ఈ వైఏ ఇండియా, ఈ వైఏ అమెరికా, ఈ వైఏ రష్యా, ఈ వైఏ ఆస్ట్రేలియా. ఒక జాతి యొక్క ఆదాయమే జాతీయ ఆదాయం. దీని మీదే ఆ దేశం అభివృద్ధి చెందిందా అభివృద్ధి చెందలేదా అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి మీరు మొత్తం అన్నం అంతా ఉడికిందా లేదనేది చూడక్కడంటే ఒక అన్నం మీదకి పట్టుకుంటే ఎలా తెలుస్తుందో, మీరు సింపుల్గా ఈ దేశం అభివృద్ధి చెందిందా లేదంటే పెద్దాపురంలో ఎంతమంది అభివృద్ధి చెందారు, కాకినాడలో ఎంతమంది, రాజమండ్రిలో ఎంతమంది అభివృద్ధి అలా లెక్క పెట్టాలి. మొత్తం అంతా మీకు ఏమవుతుందంటే జాతీయ ఆదాయం ఎంత ఉందో చూసుకుంటే, జాతీయ ఆదాయం పెరిగిందనుకోండి దేశం అభివృద్ధి చెందినట్టే. ఈ ఊళ్ళన్నీ కలిపి, ఈ ఊళ్ళో జనం అందరూ కలిపితే అవి తలసరి ఆదాయాలు. ఈ తలసరి ఆదాయాలన్నీ కలిపితే వచ్చేదే జాతీయ ఆదాయం. ఈ జాతీయ ఆదాయం ఎక్కువగా ఉందనుకోండి అది అభివృద్ధి చెందిన దేశం.
జాతీయ ఆదాయం తక్కువగా ఉందనుకోండి, అది అభివృద్ధి చెందుతున్న దేశం. ఇలా నేషనల్ ఇన్కమ్ సంబంధించి జాతీయ ఆదాయానికి సంబంధించిన స్టడీ చేయడమే మ్యాక్రో ఎకనామిక్స్ లక్ష్యం. అలాగే స్టడీ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్, గ్రోత్ డెవలప్మెంట్ 2 పదాలండి. గ్రోత్ అంటే వృద్ధి చెందడం, డెవలప్మెంట్ అంటే అభివృద్ధి చెందడం. అదేంటంటే 2 ఒకటే కదా? కాదు. వృద్ధి అంటే మనకి ఓవరాల్గా పైకి కనపడేది. డెవలప్మెంట్ అంటే అది సాధించడానికి మనం ఏ అంశాల్లో ఏ రంగాల్లో అభివృద్ధి తీసుకొచ్చాం అది. ఇక్కడ డెవలప్మెంట్, స్టడీ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏ రంగాలను మనం డెవలప్ చేసుకుంటూ వచ్చాం. వ్యవసాయ రంగాన్ని, ఇండస్ట్రీస్ని, ఎడ్యుకేషను, హ్యూమన్ రిసోర్స్, ఇవన్నిటిని మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం, డెవలప్మెంట్ జరుగుతుంది. ఆ డెవలప్మెంట్ ద్వారా టోటల్గా నేషనల్ ఇన్కమ్ ఎలా పెరుగుతుందని తెలియజేస్తుంది అన్నమాట. అందుకే దీన్ని స్టడీ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అన్నారు. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ యాన్ ఎకానమీ. అంటే ఎలా ఉంది పెర్ఫార్మెన్స్? 5 years అయింది, మనకి బడ్జెట్ అయిపోయింది, ప్రణాళిక అయింది, 5 years ప్లాన్. ఎలా ఉంది పెర్ఫార్మెన్స్ అంటే ఎలా కనిపెడతాం? అంటే జీడిపి ఎంత పెరిగింది, జిఎన్పి ఎంత పెరిగింది, ఎన్ఎన్పి ఎంత పెరిగింది, తలసరి ఆదాయాలు ఎంత పెరిగినాయి, వ్యయార్హ ఆదాయం ఎంత పెరిగింది, ఓవరాల్గా జాతీయ ఆదాయం ఎంత పెరిగింది, పెర్ఫార్మెన్స్. అందుకే చూడండి, ఈ సంవత్సరం 7.5% వచ్చింది, గవర్నమెంట్ 17.5 పెట్టుకుంది, కానీ 13.5 వచ్చింది. దానికి కారణం కరోనా, లేకపోతే ఇంకోటి ఏదో చెప్తాం, కానీ పెర్ఫార్మెన్స్ ఎంత ఉంది అంటే ఈ గవర్నమెంట్ ఎంత పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆ పెర్ఫార్మెన్స్ అంటే ఏంటి? రిజర్వ్ బ్యాంక్ ద్వారా, ఆర్థిక వ్యవస్థ ద్వారా మనం ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు రన్ చేస్తున్నాం, వీటన్నిటి వెనక ఫలితం ఎక్కడ కనిపించాలండి? ఒక దాంట్లో ఉంది. ఇప్పుడు మీరు ఎంత చదువుతున్నారు, ఇన్ని మాడ్యూల్స్ చదవాలి, ఇన్ని సబ్జెక్టులు చదవాలి, ఫలితం ఎక్కడ కనిపిస్తుంది? ఈ రెండింగ్లో మీరు రాసిన ఎగ్జామ్స్లో వచ్చిన రిజల్ట్. ఫస్ట్ క్లాస్ వచ్చిందా, సెకండ్ క్లాస్ వచ్చిందా, థర్డ్ క్లాస్ వచ్చిందా, ఫెయిల్ అయ్యావా, రిజల్ట్ సింపుల్. మీరు పడ్డ కష్టానికి ఒకటే మాట ఏంటి? రిజల్ట్. అలాగే ఇక్కడ ఎకానమీలో ఎన్నో చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది చివరికైనా చూడటమే మ్యాక్రో ఎకనామిక్స్. అలాగే నేచర్ ఆఫ్ మెటీరియల్ వెల్ఫేర్ అంటే ఇక్కడ మెటీరియలిస్టిక్గా ఉంటుంది. అలాగే సంక్షేమం, దేన్ని మనం తీసుకోవాలి? నేచర్ ఆఫ్ మెటీరియల్ వెల్ఫేర్. ఇది. దీని తర్వాత మనం చెప్పుకోవాల్సింది లిమిటేషన్స్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్. అంటే లిమిటేషన్స్, దీనికి కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. అంటే ఇందులో ఫస్ట్ది ఎక్సెసివ్ జనరలైజేషన్. అంటే కొంత దీనికి విమర్శలు అంటే చెప్పచ్చు మాట. దీన్ని ఏంటి జనరలైజ్ చేసేసారు ఎక్కువగా. అంటే ఇండివిజువల్గా వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాటి మీద చర్చ లేదు అనేది ఒకటి ఉంది. అలాగే ఎక్సెసివ్ థింకింగ్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ అగ్రిగేట్స్, అది సమిష్టి డిమాండ్ల మీద, సమిష్టి వ్యవస్థ మీద, లేకపోతే సార్థకమైన డిమాండ్ వీటి మీద కాన్సన్ట్రేషన్ చేశారు తప్ప ఇండివిజువల్ మీద కాన్సన్ట్రేషన్ లేదనేది దీని మీద ఒకటి. అలాగే హెట్రోజీనియస్ ఎలిమెంట్స్ అంటే ఓవరాల్గా ఇందాక నుంచి చెప్తుంది, అది ఓవరాల్ దాని మీదే కాన్సన్ట్రేషన్ తప్ప మ్యాక్రో అనేది మామూలుగా చిన్న చిన్న విషయాల గురించి పట్టించుకోదు అని. అలాగే డిఫరెన్స్ విత్ ఇన్ అగ్రిగేట్స్, ఇది కూడా అలాంటిదే. నెక్స్ట్ అగ్రిగేట్స్ మస్ట్ బీ ఫంక్షనల్లీ రిలేటెడ్. అంటే అగ్రిగేట్స్ ఎలా ఉంటాయంటే ఒకదాని నుంచి ఒకటి సంబంధం ఉంటాయి, కాబట్టి దానికి మనం ఇలా విడగొట్టి చెప్పడం అనేది కరెక్ట్ కాదనేది కొంతది. అలాగే ఈ దీంట్లో ఉన్నటువంటి సూత్రాలు కొన్నిటికే అప్లై అవుతాయి అనేది మరొక విమర్శగా మనం చెప్పుకోవచ్చు. ఇది మ్యాక్రోకి సంబంధించినటువంటి మనకి ప్రాధాన్యత మరియు లిమిటేషన్స్. ఇక మెయిన్ రెండో కాన్సెప్ట్ ఏంటి అంటే డిఫరెన్స్ బిట్వీన్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. ఇందాక మీకు బిగినింగ్లో ఇంట్రడక్షన్లో చెప్పాను నేను, మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ అంటే 2 ఎకనామిక్స్లోనండి, ఇంకా ఎకనామిక్స్ లేవంటే ఉన్నాయి. మైక్రో మ్యాక్రోకి సంబంధించిన చాలా శాఖలు ఇంకా చాలా ఉన్నాయి. అగ్రికల్చర్ ఎకనామిక్స్, తర్వాత ఇండస్ట్రియల్ ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ చాలా ఉన్నాయి. కానీ మేజర్గా మనం ఎకనామిక్స్ 2 రకాలుగానే రగ్గనార్ ఫ్రిష్ అనే అర్థశాస్త్రవేత్త విభజించాడండి. ఎవరండి? రగ్గనార్ ఫ్రిష్. ఇతను మైక్రో ఎకనామిక్స్ సూక్ష్మ అర్థశాస్త్రం, స్థూల అర్థశాస్త్రాలుగా విభజించాడు. మొదట్లో చెప్పినట్టు సూక్ష్మ అంటే చిన్న చిన్న అంశాలని విడివిడిగా పరిశీలించడం, స్థూల అర్థశాస్త్రం అంటే మొత్తం అన్ని అంశాలని పరిశీలించడం. అంటే మీకు ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలంటే ఒక అడవి ఉందనుకోండి, ఇప్పుడు నల్లమల అడవి ఉంది, లేదా ఏదో దండకారణ్యం ఉంది. ఒక అడవి చూస్తే అడవి అంతా కలిపి పరిశీలిస్తే అది మ్యాక్రో ఎకనామిక్స్. అలా కాకుండా సింగర్ అంటాడనమాట. అలా కాకుండా అడవిలో ఉన్నటువంటి దేవదారు చెట్లు ఎన్ని ఉన్నాయి, లేకపోతే వేగీస్ చెట్లు ఎన్ని ఉన్నాయి, టేకు చెట్లు ఎన్ని ఉన్నాయి, ఇలాగా ఏమేమి మొక్కలు ఉన్నాయి, ఇట్లన్నింటినీ విడివిడిగా పరిశీలిస్తే అది ఏమవుతుందంటే మైక్రో ఎకనామిక్స్.
మైక్రో, మ్యాక్రో. ఈ మైక్రో ఎకనామిక్స్కి మ్యాక్రో ఎకనామిక్స్కి ఉన్న తేడాలు కూడా మనం పరిశీలిద్దాం. ఫస్ట్ తీసుకున్నట్టయితే మైక్రో ఎకనామిక్స్ ఇండివిజువల్ మార్కెట్స్ గురించి చెప్తుంది, మార్కెట్ని విభజించి చెప్తుంది. మ్యాక్రో ఎకనామిక్స్ అలా కాకుండా హోల్ ఎకానమీని గురించి పరిశీలిస్తుంది. హోల్ ఎకానమీ అంటే జీడిపి మాట. జీడిపి అంటే ఏంటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అంటే దేశంలో ఉన్నటువంటి మొత్తం మార్కెట్ల యొక్క ప్రొడక్షన్ గురించి పరిశీలిస్తుంది. అంటే మైక్రో ఇండివిజువల్ మార్కెట్స్ గురించి, మ్యాక్రో హోల్ ఎకానమీ గురించి పరిశీలిస్తుంది. రెండోది ఎఫెక్ట్ ఆన్ ప్రైస్ ఆఫ్ ఎ గుడ్, వస్తువు యొక్క ధర గురించి మాత్రమే ఆలోచిస్తుంది మైక్రో ఎకనామిక్స్. అలా కాకుండా అంటే ధరలు ఎందుకు పెరుగుతున్నాయి అనేది, అంటే ఈ పలానా వస్తువుకి ఎందుకు ధర పెరిగింది, ఎంత ధర తగ్గిందని ఆలోచిస్తుంది. ఇక్కడ అలా కాకుండా మ్యాక్రో ఎకనామిక్స్లో జనరల్ ప్రైస్ లెవెల్ గురించి ఆలోచిస్తాం. అంటే ద్రవ్యోల్బణం, ధరలు ఎలా పెరుగుతున్నాయి, అన్ని ధరలు ఎలా పెరుగుతున్నాయి అనేది ఆలోచిస్తాం. ఓవరాల్గా దేశంలో ఎంత ద్రవ్యోల్బణం ఉందనేది పరిశీలిస్తాం. ఇక మూడోది ఇండివిజువల్ లేబర్ మార్కెట్, పర్సనల్గా వ్యవసాయ రంగ మార్కెట్, వ్యవసాయంలో లేబర్ గురించి, లేకపోతే ఇండస్ట్రియల్ లేబర్ గురించి, ఇలా విడివిడిగా మనం పరిశీలన చేస్తాం. ఇలా కాకుండా దేశంలో మొత్తం అన్ని రంగాల్లో, ఇందాక చెప్పినట్టు C+I+G+X అన్ని రంగాల్లోనూ ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఉందంటే ఎంత ఉందనేది, నిరుద్యోగిత ఎంత ఉంది, ఉద్యోగిత ఎంత ఉన్నదే పరిశీలించేదే మ్యాక్రో ఎకనామిక్స్. ఇక నాలుగోది ఇండివిజువల్ కన్జ్యూమర్ బిహేవియర్. ఫస్ట్ చెప్పాను కదా మీకు, కన్జ్యూమర్ బిహేవియర్ గురించి పరిశీలించేది, దాని పేరే, పుస్తకం పేరే అది, ఫస్ట్ ఇయర్ మైక్రో ఎకనామిక్స్ పేరు కన్జ్యూమర్ బిహేవియర్. అంటే ఒక వినియోగదారుడి యొక్క ప్రవర్తన గురించి చెప్తుంది ఇండివిజువల్గా, ఏది మైక్రో ఎకనామిక్స్. ఇక్కడ అలా కాకుండా దేని గురించి పరిశీలిస్తుందంటే మ్యాక్రో ఎకనామిక్స్ యాగ్రిగేట్ డిమాండ్, ఏడీ గురించి పరిశీలిస్తుంది. యాగ్రిగేట్ అంటే ఇందాక చెప్పాం కదా, సమిష్టి డిమాండ్. సమిష్టి అంటే విడివిడిగా కాకుండా ఈ 4 రంగాల్లో ఉన్నటువంటి C+I+G+X రంగాల్లో ఉన్నటువంటి అందరి యొక్క డిమాండ్ని కలిపి పరిశీలిస్తుంది. కాబట్టి దీన్ని యాగ్రిగేట్ డిమాండ్ అంటారన్నమాట. అందుకే Y = C+I+G+X అంటాం. ఇక నెక్స్ట్ ఏంటి అంటే సప్లై ఆఫ్ గుడ్, అంటే వస్తు సప్లై గురించి పరిశీలిస్తుంది. నెక్స్ట్ మ్యాక్రో ఎకనామిక్స్ ఏం చేస్తుందంటే ప్రొడక్టివ్ కెపాసిటీ ఆఫ్ ఎకానమీ గురించి, అంటే ఏమీ లేదంటే చిన్నది అన్ని పెద్దగా ఆలోచిస్తుంది అనమాట. ఇక్కడ సప్లై ఆఫ్ గుడ్, వస్తువుని ఎంత సప్లై చేస్తున్నారని సింపుల్గా పరిశీలిస్తే టోటల్ ఎకానమీలో ప్రొడక్టివిటీ కెపాసిటీ ఆఫ్ ఎకానమీ, మొత్తం వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రొడక్టివ్ కెపాసిటీ ఎంత, దాని ద్వారా మనకి నేషనల్ ఇన్కమ్ ఎంత పెరిగిందని పరిశీలించేదే మ్యాక్రో ఎకనామిక్స్. ఈ విధంగా ఈ రెండింటి మధ్య తేడాలను మనం చెప్పుకోవచ్చు. ఇది ఫస్ట్ మాడ్యూల్లో మనం మ్యాక్రో ఎకనామిక్స్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలని మీకు విపులీకరించడం చెప్పడం జరిగింది. ఇది ఫస్ట్ మాడ్యూల్. ఇందులోంచి మీకు 2 ఎస్సేలు, ఒక 3 షార్ట్ క్వశ్చన్లు నేను ఇస్తాను ఇంపార్టెంట్. అందులో మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఎస్ఏ క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది, 2 షార్ట్ క్వశ్చన్లు కూడా వస్తాయి. అంటే మీకు 20 మార్కులు ఈ లెసన్లో నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందులో నేను ఇంట్రడక్షన్ చాప్టర్, దీని ద్వారా మిగతా చాప్టర్స్ నేషనల్ ఇన్కమ్ చాప్టర్ కానీ, లేకపోతే నెక్స్ట్ వచ్చే కన్జ్యూమర్ బిహేవియర్ గురించి, అదే వినియోగదారుని ప్రవృత్తి గురించి కానీ, లేకపోతే ఉపాంత మూలధన సామర్థ్య సిద్ధాంతం గురించి కానీ, వీటన్నిటి గురించి మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ చాప్టర్ చాలా కేర్ఫుల్గా మీరు చదవాల్సిన అవసరం ఉంది. నేను చెప్పిన కొన్ని పాయింట్స్ మీ అందరికీ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. అదేవిధంగా మీ దగ్గర మెటీరియల్ ఇచ్చాం కాబట్టి ఆ మెటీరియల్లో దీన్ని నేను చెప్పింది కూడా అన్వయించుకుని పరిశీలించి చదివి మీరు చక్కగా మంచి మార్కులు తెచ్చుకుంటారని భావిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ భానుమూర్తి. సెకండ్ BA స్టూడెంట్స్ 3rd సెమిస్టర్లో మ్యాక్రో ఎకనామిక్స్కి సంబంధించిన మొదటి మాడ్యూల్ గురించి మనం లెసన్ చెప్పుకోవడం జరిగింది. అదేంటి అంటే స్థూల అర్థశాస్త్రానికి సంబంధించిన వివిధ అంశాలు, అంటే దాంట్లో ఎటువంటి డెఫినేషన్స్ ఇచ్చారు ఎకానమిస్ట్స్, అదేవిధంగా మ్యాక్రో ఎకనామిక్స్ అంటే ఏంటి, మ్యాక్రో ఎకనామిక్స్లో ఏ అంశాలు ఉంటాయి, మ్యాక్రో ఎకనామిక్స్కి సంబంధించి మైక్రో ఎకనామిక్స్కి మ్యాక్రో ఎకనామిక్స్కి ఉన్నటువంటి తేడాలేంటి, ఇవన్నీ కూడా మనం లెసన్స్లో నేర్చుకున్నాం. దీనికి సంబంధించి కూడా కొన్ని మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇవి మనకి సెమిస్టర్ ఎండ్ సెమిస్టర్లో మనం రాయాల్సిన క్వశ్చన్స్ ఎలా వస్తాయి, అలాగే మిడ్ సెమిస్టర్కి ఎటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందనేది నేను ఒక క్వశ్చన్స్ తయారు చేశాను, మీ క్వశ్చనర్స్.
అవి నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఆ క్వశ్చన్స్ ఒకసారి చూడండి. ఇందులో ఈ 2 ఎస్ఏ క్వశ్చన్లు మీకు తయారు చేయడం జరిగింది. అదేంటి అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్, స్థూల అర్థశాస్త్ర ప్రాధాన్యత, ఇది ఒక ఎస్ఏగా వస్తుంది మీకు. రెండోది డిఫరెన్స్ బిట్వీన్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్, అంటే సూక్ష్మ అర్థశాస్త్రానికి స్థూల అర్థశాస్త్రానికి మధ్య ఉన్నటువంటి తేడాలు రాయాలి మీరు. అదొక ఎస్ఏ క్వశ్చన్. ఇక షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఒకటి డెఫినేషన్స్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్, అంటే వివిధ అర్థశాస్త్రవేత్తలు ఈ స్థూల అర్థశాస్త్రానికి ఇచ్చినటువంటి డెఫినేషన్స్ అంటే నిర్వచనాలు. ఇక రెండవది షార్ట్ క్వశ్చన్ మీనింగ్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్, అర్థశాస్త్రం యొక్క పరిధి స్వభావం రాయాలి. నెక్స్ట్ మూడవది లిమిటేషన్స్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్, అంటే అర్థశాస్త్రానికి ఉన్నటువంటి పరిమితులు ఏంటి, అంటే ఒక రకంగా అర్థశాస్త్రం మీద ఉన్నటువంటి విమర్శలు మాట రాయాలి. దీన్నే పారాడాక్స్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ అని కూడా అంటారనుకోండి. లిమిటేషన్స్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్, దీనికి ఉన్న పరిమితులు ఎలాంటివి, అంటే విమర్శలు ఎలా ఉన్నాయి దీనికి అనేది కూడా షార్ట్ క్వశ్చన్గా రావడానికి అవకాశం ఉంది. ఇవన్నీ మనం చర్చించాం లెసన్లో. ఒకసారి మళ్ళీ మీరు వీడియో చూసి అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ కూడా ఒకసారి చూసుకుని, మేము మీకు సప్లై చేసిన మెటీరియల్ మీరు ఏం చేస్తారంటే వీటికి అన్ని క్వశ్చన్స్ వద్దు, మీరు ఇది అసైన్మెంట్గా తీసుకుని ఈ పైన ఉన్న ఎస్ఏ క్వశ్చన్లో ఒక ఎస్ఏ క్వశ్చన్, షార్ట్ క్వశ్చన్లో నుంచి ఒక 2 షార్ట్ క్వశ్చన్లు, మొత్తం 20 మార్క్స్కి మీరు అసైన్మెంట్ రాసినట్టయితే అది నాకు వాట్సాప్లో పెట్టి, పేపర్ మీద రాసి వాట్సాప్లో పెట్టండి, లేదంటే మెయిల్ చేయండి. నా మెయిల్ అడ్రస్ మీ దగ్గర ఉంది కాబట్టి నేను వాటిని వాల్యూ చేసి మీకు అందులో ఏమన్నా తప్పులు ఉంటే సరిచేసి మనం దాని మీద చర్చిద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.